మొత్తం మీద ఇక్కడ మణిపూర్లో 28 నెలల తర్వాత అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మణిపూర్లో పర్యటించిండు ప్రధాని నరేంద్ర మోడీ. పర్యటించి 100% ఇక్కడ నవోదయం వస్తుంది, ఈ రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ఈ చిచ్చు ఉందో దీన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తాం, 100% ఈ మణిపూర్ అల్లర్లను తగ్గిస్తాం, తర్వాత ఇక్కడ శాంతి నెలకొల్పుతామని చెప్పిండు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దాంతోపాటు 8,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, తర్వాత ప్రారంభోత్సవాలు, ఈ కథాకామ్యావిషయంతో కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెండు వర్గాల ప్రజలతోటి మాట్లాడి అంటే చాలామంది అక్కడ కొన్ని వందల మంది ప్రజలు పరస్పర దాడుల్లో చనిపోయినటువంటి ఘటన అక్కడ జరిగినప్పటికీ చాలాసార్లు ప్రతిపక్షాలు అడిగినాయి, ఎందుకు మీరు మణిపూర్ వెళ్ళట్లేదు అని చెప్పేసి. అంటే 2.5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా అక్కడ వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అక్కడ అధికారంలో ఉంది. అయినప్పటికీ కూడా వెళ్ళకపోవడం పట్ల తీవ్రమైనటువంటి నిరసనలు, తర్వాత ఆందోళనలు జరిగినాయి. ఆ తర్వాత విమర్శలు కూడా వచ్చినాయి, ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. అయినప్పటికీ వెళ్ళలేదు. ఇప్పుడు 28 నెలల తర్వాత వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నవోదయాన్ని తీసుకొస్తా అని చెప్పేసి చెప్పిండు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఇంతకాలం ఏం చేసిండ్రు, మొత్తం కూడా అక్కడ మంటలు రగులుతూ ఉంటే కనీసం దాని గురించి పట్టించుకున్నటువంటి మీరు ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత వస్తారా అని చెప్పేసి ఇక్కడ ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, తర్వాత రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అంటున్నటువంటి మాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.